హాయ్ టు ఆల్. ఇప్పుడు సెకండ్ ఇయర్ జువాలజీలోని సెకండ్ యూనిట్ విసర్జక పదార్థాలు వాటి విసర్జన లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, జలచర జీవులు విసర్జించే నత్రజని వ్యర్థాలు ఏవి? ఏ యూరియా, బి అమోనియా, సి యూరిక్ ఆమ్లం, డి ఏది కాదు. ఆన్సర్ని కామెంట్ చేయండి. జలచర జీవులు విసర్జించే నత్రజని వ్యర్థ పదార్థాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అమోనియా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూరియాను విసర్జించే భూచర జంతువులను ఏమంటారు? యూరియోటెలిక్, యూరికోటెలిక్, సి అమోనియోటెలిక్, డి పైవన్నీ. యూరియాను విసర్జించే భూచర జంతువులను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ యూరియోటెలిక్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూరిక్ ఆమ్లంను విసర్జించే జంతువులను ఏమంటారు? ఏ యూరియోటెలిక్, బి యూరికోటెలిక్, బి అమ్నోటెలిక్, డి పైవన్నీ. ఆన్సర్ని కామెంట్ చేయండి. యూరిక్ ఆమ్లంను విసర్జించే జంతువులను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యూరికోటెలిక్. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్థి చేపల కణజాలాలు అధిక యూరియా గాఢతను తట్టుకునేందుకు శరీరంలో ఎక్కువ పరిమాణంలో ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ను కలిగి ఉంటాయి. క్వశ్చన్ మళ్ళొకసారి చూద్దాం. మృదులాస్థి చేపల కణజాలాలు అధిక యూరియా గాఢతను తట్టుకునేందుకు శరీరంలో ఎక్కువ పరిమాణంలో ఏం కలిగి ఉంటాయంటే ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అమోనోటెలిజం అనగా అమోనియాను ముఖ్య నత్రజని వ్యర్థంగా విసర్జించడాన్ని అమోనోటెలిజం అంటారు. అమోనియాను ముఖ్య నత్రజని పదార్థంగా విసర్జించడాన్ని అమోనోటెలిజం అంటారు. దీన్ని విసర్జించే జంతువులను అమోనోటెలిక్ జంతువులని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డీఎమినేషన్ శరీరంలో ఏ భాగంలో జరుగుతుంది? ఏ కాలేయం, బి మూత్రపిండాలు, సి క్లోమం, డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ని కామెంట్ చేయండి. డీఎమినేషన్ శరీరంలో ఏ భాగంలో జరుగుతుంది? ఆన్సర్ ఏ కాలేయంలో. నెక్స్ట్ క్వశ్చన్, యూరియోటెలిజం అనగా ఏ అమోనియాను ముఖ్య నత్రజని వ్యర్థంగా విసర్జించటం, బి యూరియాను ముఖ్య నత్రజని వ్యర్థంగా విసర్జించటం, సి యూరిక్ ఆమ్లాన్ని ముఖ్య నత్రజని వ్యర్థంగా విసర్జించటం. ఇది వ్యర్థంగా. నెక్స్ట్ డి ఏది కాదు. యూరియోటెలిజం అనగా బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూరియోటెలిజం జీవులకు ఉదాహరణ? ఏ జలచర జీవులు, బి వానపాములు, మృదులాస్థి చేపలు, క్షీరదాలు, సి ఆర్ధోపొడులు, భూచర నత్తలు, డి ఏది కాదు. యూరియోటెలిజం జీవులకు ఉదాహరణ ఆన్సర్ బి వానపాములు, మృదులాస్థి చేపలు, ఇంకా క్షీరదాలు యూరియోటెలిజం జీవులకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాటీహెల్మింథిస్ కలిగి ఉండే విసర్జక అవయవాలు? ఏ అంత్యవృక్కం, బి మాల్ఫీజియన్ నాళికలు, సి కోక్సల్ గ్రంథులు, డి ప్రాథమిక వృక్కాలు. ప్లాటీహెల్మింథిస్ కలిగి ఉండే విసర్జక అవయవాలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ప్లాటీహెల్మింథిస్ కలిగి ఉండే విసర్జక అవయవాలు ప్రాథమిక వృక్కాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. 1 మాల్ఫీజియన్ నాళికలు, 2 అంత్యవృక్కం, సి కోక్సల్ గ్రంథులు, 4 హరిత గ్రంథులు. ఇటువైపు ఏ క్రస్టేషియన్లు, బి కీటకాలు, సి వానపాము, డి ఎరాక్నిడా. ఇవి దేనికి విసర్జక అవయవాలో మనం మ్యాచింగ్ చేయాలి. ఆన్సర్ 4 అంటే
1కి బి మాల్ఫీజియన్ నాళికలు కీటకాలకి, అంత్యవృక్కం సి వానపాము, కోక్సల్ గ్రంథులు డి ఎరాక్నిడా, హరిత గ్రంథులు క్రస్టేషియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి మూత్రపిండం సరాసరి బరువు 120 to 170 గ్రామ్స్ ఉంటుంది. మానవుడి మూత్రపిండం సరాసరి బరువు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని మూత్రపిండంలోని వృక్క ప్రమాణ నిర్మాణంలో రక్తనాళిక గుచ్ఛము, బౌమన్ గుళికను కలిపి ఏమంటారు? రక్తనాళిక గుచ్ఛము, బౌమన్ గుళికను కలిపి మాల్ఫీజియన్ దేహము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 40 సంవత్సరాల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఎంత శాతం క్రియాత్మక వృక్క ప్రమాణాలు తగ్గుతాయి? 40 సంవత్సరాల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఎంత శాతం క్రియాత్మక వృక్క ప్రమాణాలు తగ్గుతాయి? ఏ 10, బి 15%, సి 20, డి 25. ఆన్సర్ ఆప్షన్ ఏ 10% క్రియాత్మక వృక్క ప్రమాణాలు తగ్గుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం ఏర్పడే విధానంలో 3 ప్రక్రియలు వరుసగా ఏ గుచ్చగాలనం, నాళికాస్రావం, వర్ణాత్మక పునఃశోషణ. బి వర్ణాత్మక పునఃశోషణ, నాళికాస్రావం, గుచ్చగాలనం. సి గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణ, నాళికాస్రావం. డి ఏది కాదు. మూత్రం ఏర్పడే విధానంలో 3 ప్రక్రియలు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ గుచ్చగాలనం జరుగుతుంది, తర్వాత వర్ణాత్మక పునఃశోషణ, తర్వాత నాళికాస్రావం జరుగుతుంది. సో సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భాగంలో నీటి పునఃశోషణ జరిగి గాఢమూత్రం ఏర్పడుతుంది? ఏ సంగ్రహణానాళం, బి హెన్లీసిక్యం, సి దూరగ్ర సంవళిత నాళిక, డి ఏది కాదు. ఏ భాగంలో నీటి పునఃశోషణ జరిగి గాఢమూత్రం ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ సంగ్రహణానాళం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుల్లో రోజుకు మూత్రం ద్వారా విసర్జించబడే గ్లూకోజ్ శాతం ఏ 1%, బి 5%, సి 8%, డి 0%. మానవుల్లో రోజుకు మూత్రం ద్వారా విసర్జించబడే గ్లూకోజ్ శాతం ఆన్సర్ 0%. నెక్స్ట్ క్వశ్చన్, నీటి పరిమాణం కరిగిన ద్రావితాల సమతుల్యతను క్రమపరిచే విధానాన్ని ఏమంటారు? ఏ వ్యాపనం, బి ద్రవాభిసరణ క్రమత, సి వ్యాప్తి, డి ఏది కాదు. నీటి పరిమాణం కరిగిన ద్రావితాల సమతుల్యతను క్రమపరిచే విధానాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రవాభిసరణ క్రమత. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం ద్వారా నీటి నష్టాన్ని నివారించడానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? మూత్రం ద్వారా నీటి నష్టాన్ని నివారించడానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఏడిహెచ్ ఆర్ వాసోప్రెసిన్. ఏడిహెచ్ ఆర్ వాసోప్రెసిన్. నెక్స్ట్ క్వశ్చన్, అతిమూత్ర వ్యాధి ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది? ఏ ఇన్సులిన్, బి వాసోప్రెసిన్, సి థైరాక్సిన్, డి ఏది కాదు. అతిమూత్ర వ్యాధి ఏ హార్మోన్ వలన కలుగుతుంది? ఆన్సర్ బి వాసోప్రెసిన్. నెక్స్ట్ క్వశ్చన్, వాసోప్రెసిన్ లోపం వలన కలిగే వ్యాధి డయాబెటిస్ ఇన్సిపిటస్, డయాబెటిస్ మిల్లిటస్, సి షుగర్ వ్యాధి, బి పైవన్నీ సరైనవి. వాసోప్రెసిన్ లోపం వలన కలిగే వ్యాధి కరెక్ట్ ఆన్సర్ డయాబెటిస్ ఇన్సిపిడస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో నీటి శాతం ఏ 96%, బి 90%, సి 86%, డి 99%. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో
ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో నీటి శాతం. కరెక్ట్ ఆన్సర్ 96% ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో యూరియా శాతం. ఏ 0%, బి 1%, సి 2%, డి 3%. ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో యూరియా శాతం సి 2%. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో యూరియా అధిక స్థాయిలో ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ యురేమియా. రక్తంలో యూరియా అధిక శాతంలో ఉండడాన్ని యురేమియా అంటారు, అధిక స్థాయిలో ఉండడాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలలో చిన్న రక్తనాళాలు లేదా రక్తకేశనాళిక గుచ్చం వాచిన స్థితిని ఏమంటారు? ఆన్సర్ గ్లామెరల్లో నెఫ్రిటిస్. మూత్రపిండాల్లో చిన్న రక్తనాళాలు లేదా రక్తకేశనాళిక గుచ్చం వాచిన స్థితిని గ్లామెరాలో నెఫ్రిటిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలు సరిగా పనిచేయని స్థితిని ఏమంటారు? వృక్క వైఫల్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి మూత్రపిండాలు పనిచేయని స్థితిలో రక్తాన్ని వడపోయడానికి తోడ్పడే యంత్రమే డైలైజర్ లేదా కృత్రిమ మూత్రపిండం అంటారు. అయితే ఈ పద్ధతిని ఏమంటారు? హీమోడయాలసిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డైలైజర్ పరికరంలో ఏ త్వచంతో తయారైన గొట్టాల ద్వారా రక్తం ప్రవహిస్తుంది? డైలైజర్ పరికరాల్లో ఏ త్వచంతో తయారైన గొట్టాల ద్వారా రక్తం ప్రవహిస్తుంది? ఆన్సర్ సెల్లోపెన్. ఇది ఇంతకుముందు వచ్చిందండి, ఇది ఇంపార్టెంట్. సెల్లోపెన్. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.